శ్రీశైలం జలాశయంలో ఏర్పడిన ప్లంజ్ ఫ్లోను వచ్చే వర్షాకాలం సీజన్ కంటే ముందే పూడ్చాలని కేంద్ర జల సంఘం అధికారులను ఆదేశించింది. శ్రీశైలం ప్రాజెక్టుకి ప్లంజ్ ఫ్లో ముప్పు పొంచి ఉంది. స్పిల్వే దిగువన 120 మీటర్ల లోతైన గుంత ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. 300 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు గుంత ఉన్నట్టు నిపుణులు నిర్ధారించారు. 2009 వరదలతో తర్వాత ప్లంజ్ ఫ్లో పెరిగింది. ఇది ఏటా పెరుగుతూ వస్తుంది. వెంటనే మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్సీ నిపుణులు సూచనలు చేశారు. జాప్యం జరిగితే జలాశయానికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఫ్లడ్ ఫ్లోలపై ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులతో కేంద్ర జల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 2 రాష్ట్రాల అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఫ్లడ్ ఫ్లోల్ మరమ్మతులపై గతంలో ఇచ్చిన నివేదికలను పరిశీలించాలని సూచించింది. అయితే పోల్ను వెంటనే కాంక్రీట్ దిమ్మలతో నింపాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక వర్షాకాలం సీజన్ కంటే ముందే మరమ్మతు పనులను ప్రారంభించి వరదలు వచ్చే నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జల సంఘం అధికారులకు సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ లైవ్ లో అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. శ్రీశైలం డ్యాం 2 తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్నటువంటి డ్యాం ముంపునకు గురవుతుందని ప్రపంచ బ్యాంక్ ఇటీవల సందర్శించిన సమయంలో డ్యాం ఏదైతే ఉందో డ్యాం నుండి ప్రవహించే నీరు ప్రవహించే క్రమంలో స్పిల్వే విధంగా సిమెంట్ దిమ్మల మీద నుండి ఎగసిపడే అలలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా స్పంజ్ పూల్ ఏర్పడిందంటూ గతంలో నిపుణుల కమిటీ కూడా బృందం అనేక రకాలుగా నివేదికలు పంపిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో దాదాపుగా ఆ డ్యామ్ నిర్మించడానికి 20 సంవత్సరాల కాలం పట్టింది. 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీటి అవసరాలతో పాటు విద్యుత్ అవసరాలకు కూడా ఉన్నటువంటి జీవనాడిగా ఉన్నటువంటి ఈ శ్రీశైలం డ్యాము రోజు రోజుకి ఆ స్పంజ్ ఫ్లో అనే ఆ యొక్క కారణం చేత 2 కుడి ఎడమ గట్టుల ద్వారా ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా ఈ క్రస్ట్ గేట్ల సమీపంలోనే భారీ గొయ్యి పడ్డంతో ఆ భారీ గొయ్యి పడ్డం ద్వారా రానున్న రోజుల్లో అనేక రకాలుగా డ్యాము చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయంటూ గతంలో నిపుణుల కమిటీ కూడా సూచించినటువంటి పరిస్థితి. అయితే గతంలో ప్రపంచ బ్యాంక్ కూడా ఈ శ్రీశైలం డ్యామ్ను సందర్శించడం జరిగింది. శ్రీశైలం డ్యామ్ కూడా దాదాపుగా ఏదైతే 108 కోట్ల మేర కూడా ఈ అన్ని విధాలుగా క్రస్ట్ గేట్లతో పాటు ప్లంజ్ ఫ్లో వివిధ రకాల పనులకు మరమ్మతులు చేపట్టాలని గతంలో అమౌంట్ను కూడా కేటాయించిందని చెప్తూ ఉన్నారు. అమౌంట్ పూర్తి స్థాయిలో కేటాయించినప్పటికీ అమౌంట్ విడుదల కాకపోవడంతో పనులు కొంత ఆలస్యం కావడం జరిగింది. నిన్న తాజాగా పూణే కేంద్రంగా సిడబ్ల్యూసి కార్యాలయం కేంద్రంగా కూడా 2 తెలుగు రాష్ట్రాల అధికారులతో పాటు జల సంబంధించినటువంటి అధికారులందరినీ కూడా కాన్ఫరెన్స్లో మాట్లాడడం జరిగింది. ఎందుకు గతంలో మరమ్మతులకు అనేక అమౌంట్ను ఫండింగ్ సంబంధిత అమౌంట్ను రిలీజ్ చేసినప్పటికీ పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంది, త్వరితగతిన పనులు మరమ్మతులను చేపట్టి రానున్న ఏదైతే ఈ మే ఎండింగ్ అంతా కూడా వర్షాకాలం ప్రారంభం నాటికి కంప్లీట్ వర్క్ చేయాలంటూ కూడా ఆదేశించినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే గతంలో కూడా ఈ డ్యామ్ సంబంధించి గతంలో 1984లో డ్యామ్ పూర్తి కావడం జరిగింది. 1985లో మొదటిసారిగా భారీగా వరద పోటెత్తింది. ఇటు తుంగభద్ర కృష్ణానది ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఇయర్ వచ్చే వరద నీటి ప్రవాహం ఏదైతే ఉంటుందో గతంలో ఆ డ్యామ్ నిర్మించిన క్రమంలో 19,000 క్యూసెక్ల నీటి ప్రవాహం మాత్రమే తట్టుకునే విధంగా ఈ యొక్క డ్యామ్ నిర్మించడం జరిగింది. అయితే 2009లో భారీ వరదల ప్రవాహం ఏదైతే ఉందో 25,000 క్యూసెక్ల నీరు డ్యామ్ పరిమాణం కంటే దాదాపు 885 అడుగుల 215 టీఎంసీల మేర ఉండే ఏదైతే ఎత్తుంటుందో దానికి మించి కూడా డ్యామ్ గేట్ల మీదుగా కూడా వాటర్ పారినటువంటి పరిస్థితి. అయితే 2009లో ప్రవహించిన ఈ వాటర్ ఏదైతే ఉందో 2009లో ప్రవహించిన ఈ వాటరు కంప్లీట్గా డ్యామ్ గేట్ల పరిమితికి మించి పారడంతో డ్యామ్ సమీపంలో పూర్తి స్థాయిలో గొయ్యి పడడం జరిగింది. దాదాపు ఆ గొయ్యి కూడా డెప్త్ చూసుకుంటే 100 మీటర్ల పైన ఉంది. వెడల్పు దాదాపు 300 మీటర్లు ఉంటుంది. 400 మీటర్ల సుదూరంగా పొడవుగా ఉన్నట్లు కూడా అధికారులు గతంలో అనేక విధాలుగా ప్రపంచ బ్యాంకు అధికారులు సందర్శించిన క్రమంలో నివేదికలు ఇవ్వడం జరిగింది. అయితే గతంలో 1985లో జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో గతంలో కూడా మరమ్మతులు చేశారు. గతంలో సిమెంటు కాంక్రీట్ సంబంధిత బెడ్లను కూడా వేశారు. అలాంటి వాటిని వేసినప్పటికీ కొంత డ్యామేజ్ గురైనటువంటి పరిస్థితి. అయితే డ్యామ్ సమీపంలో మట్టి మేటలు కావచ్చు లేదా రాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కిందికి వెళ్ళిపోవడంతో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎందుకంటే ఈ గొయ్యి చాలా డెప్త్ లోపలికి ఉంటుంది. అక్కడ ఉండే డ్యామ్ పరివాహక
లోకి వచ్చే వాటర్ అంతా కూడా వాటర్ పైన ఉంటుంది, ఈ డెప్త్ అంతా కింద ఉంటుంది. రెండు వైపులా క్రస్ట్ గేట్లకి ఉండే ఈ 12 గేట్లు ఏవైతే ఉన్నాయో దాదాపు మెయిన్గా 6వ గేట్ ఏదైతే ఉంటుందో 6, 7, 8, 9 ఈ గేట్లు మిడిల్లో ఉంటాయి. ఈ గేట్ల పరివాహకంలో ఫస్ట్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ గేట్ల ప్రవాహానికి ఉధృతంగా ప్రవహించే క్రమంలో ఆ గేట్ల సమీపంలోనే మొదట పడినటువంటి స్పిల్వే ఏదైతే ఉంటుందో అది సిమెంట్ దిమ్మల మీద పడుతుంది. ఆ సిమెంట్ దిమ్మల మీద పడిన తర్వాత అలలు ఎగిసిపడి మరో చోటుకి పడ్డంతో భారీ స్థాయిలో గొయ్యి పడింది. ఆ గొయ్యి పడ్డం ద్వారానే ఇటు రైటు లెఫ్ట్ సంబంధిత 2 గట్లను కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా అవి కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉందంటూ కూడా గతంలో అనేక రకాలుగా నివేదికలు ఇవ్వడం జరిగింది. అధికారులు కూడా ప్రపంచ బ్యాంకు అధికారులు అక్కడికి సందర్శించడం జరిగింది. గతంలో పలు రకాలుగా అధికారులను సూచించినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనేటటువంటి నేపథ్యం అయితే వినిపిస్తుంది. రైట్ శ్రీరామ్, థ్యాంక్ యూ.